గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో దీపావళి పండుగ నరక చతుర్దశి ఏ రోజున నిర్వహించుకోవాలి? నరక చతుర్దశి రోజున నిర్వహించేటటువంటి తైల అభ్యంగన స్నానం, యమ తర్పణం, యమ దీపదానం ఏ సమయాలలో నిర్వహించాలి? దీపావళి రోజున నిర్వహించేటటువంటి లక్ష్మీ పూజ, ఉల్కా ప్రదర్శనం, యమ దీపం ఏ సమయాలలో నిర్వహించుకోవాలి అన్న పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2025 సంవత్సరంలో నరక చతుర్దశి ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం బహుళ చతుర్దశి తిథి ప్రారంభం 19 అక్టోబర్ 2025 ఆదివారం మధ్యాహ్నం 1:39 నుండి చతుర్దశి తిథి ప్రారంభమై 20 అక్టోబర్ 2025 సోమవారం మధ్యాహ్నం 2:38 వరకు చతుర్దశి తిథి ఉన్నది. నరక చతుర్దశి పర్వదినాన్ని నిర్వహించుకోవాల్సిన తేదీ 20 అక్టోబర్ 2025 సోమవారం రోజున. ఈ రోజున నక్షత్రం హస్త రాత్రి 8:16 వరకు ఉన్నది. నరక చతుర్దశి రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఆచరించవలసిన తైల అభ్యంగన స్నాన సమయం తెల్లవారుజామున 5:09 నుండి ఉదయం 6:45 లోపు తైల అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. తైల అభ్యంగన స్నానం పూర్తి చేసిన తరువాత నరకాసురులకు చతుర్వర్తి దీపదానం, యమతర్పణం వదలాలి. 2025 సంవత్సరంలో దీపావళి అమావాస్య తిథి ప్రారంభం 20 అక్టోబర్ 2025 సోమవారం మధ్యాహ్నం 2:39 నుండి అమావాస్య తిథి ప్రారంభమై 21 అక్టోబర్ 2025 మంగళవారం సాయంత్రం 4:05 వరకు అమావాస్య తిథి ఉన్నది. దీపావళి అమావాస్య పర్వదినాన్ని నిర్వహించుకోవాల్సిన తేదీ 20 అక్టోబర్ 2025 సోమవారం రోజున. ఈ రోజున నక్షత్రం హస్త రాత్రి 8:16 వరకు ఉన్నది. దీపావళి అమావాస్య రోజున నిర్వహించుకునే లక్ష్మీ పూజ లేదా ధనలక్ష్మి పూజ సమయం సాయంత్రం 5:37 నుండి రాత్రి 7:13 లోపు. దీపావళి అమావాస్య రోజున ప్రదోష కాల సమయంలో శాస్త్రాలు చెప్పిన దాని ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా దీపదానం అంటే దీప ప్రజ్వలనం చేయాలి. దీనితో పాటుగా ఉల్కా ప్రదర్శనం నిర్వహించాలి. ఉల్కా ప్రదర్శనం అంటే పితృదేవతలు మహాలయ పక్షంలో పితృలోకం నుంచి భూలోకానికి వచ్చి ఇక్కడ వారు చేసేటటువంటి మహాలయ శ్రాద్ధ కర్మలను తర్పణాలను స్వీకరించి తృప్తి చెంది ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున మరల పితృలోకానికి పయనమవుతారు. అందువలన ప్రదోష సమయ కాలాన ఆకాశం వైపు చూపుతూ ఉండేటట్లు మనోహరమైనటువంటి దీపాలను దేవాలయంలోను, మఠాలలోను, ప్రాకారాలపైన, వీధుల్లోనూ, గోశాలయందు పెట్టడం వల్ల పితృలోకానికి వెళ్లే వారికి మార్గం చూపుట అని మన సనాతన సాంప్రదాయంగా చెప్పబడి ఉన్నది. అందుకే ప్రదోష సమయంలో కాగడాలను వెలిగించి ఆకాశం వైపుకు చూపిస్తూ ఉంటారు. ఇలా కాగడాలను వెలిగించి ఆకాశం వైపు చూపించడాన్నే ఉల్కా ప్రదర్శనం అని అంటారు. ఈ ఉల్కా ప్రదర్శనతో పాటు ఈ దీపావళి పండుగ రోజున ఈ ప్రదోష కాలంలోనే గోగు కర్రలు లేదా చెరుకు గడ్డలు లేదా ఆముదపు కర్రలకు నూనెలో తడిపినటువంటి గుడ్డ ముక్కలను చుట్టి వాటిని వెలిగించి దివ్వి దివ్వి దీపావళి మళ్లీ వచ్చే నాగుల చవితి అని పాడుకుంటూ పిల్లలకు దిష్టి తీస్తారు. దీనిని దివిడీలు కొట్టడం లేదా దివ్వెలు వెలిగించటం అని కూడా మన సాంప్రదాయంలో చెప్పబడి ఉన్నది. మరి ఈ సంవత్సరం దీపావళి పండుగ రోజున ప్రదోష కాల సమయం సాయంత్రం 5:37 నుండి రాత్రి 7:13 వరకు. ఆశ్వయుజ బహుళ చతుర్దశి అమావాస్య కార్తీక శుద్ధ పాడ్యమి ఈ 3 రోజులు దీపావళి దినములు అని పేరు. ఈ 3 రోజుల్లో చేసేటటువంటి దానాలు, దీపదానాలు అక్షయ ఫలితాలను ఇస్తుంది. ధన త్రయోదశి నుంచి మొదలుకొని యమదీపం మనం 3 రోజుల పాటు పెట్టవచ్చు. లేదా త్రయోదశి మొదలుకొని కార్తీక మాసం మొత్తము కూడా యమదీపాన్ని వెలిగించవచ్చు.
దీపావళి అమావాస్య రోజున వెలిగించవలసిన యమదీపం సమయం సాయంత్రం 5:37 నుండి రాత్రి 7:13 లోపు. ఈ రోజున వృషభ కాల సమయం రాత్రి 7:11 నుండి రాత్రి 9:11 వరకు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక ముఖ్య గమనిక. ఈ సంవత్సరం దీపావళి అమావాస్యకు స్వాతి నక్షత్రం లేనందున పడిపోయిన నోములు మరియు కొత్త నోములు లేవు. ఇక కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించాల్సిన తేదీ 21 అక్టోబర్ 2025 మంగళవారం ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించుకోవాలి. విన్నారు కదా 2025 సంవత్సరంలో నరక చతుర్దశి దీపావళి పండుగ యొక్క పూర్తి వివరాలను. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.